సెక్షన్ అండి. చాలా డీటెయిల్డ్గా ఉంటుంది మన యాప్ తెలుసు కదా, లలిత్ సాయి క్లాస్ రూమ్. దాంట్లో మీరు పర్చేస్ చేసుకుంటే చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. అని చూసుకోండి ఒకసారి. దీని నుంచి ఎట్లాగంటే ఇక్కడ చూసుకోవాలండి, కన్క్లూజన్స్ ఏం అడిగాడు అది కరెక్టే కదా చూద్దాం. సమ్ డాల్స్ క్యాట్స్, ఇది కూడా డాల్స్ ఇక్కడ ఉంది, డాల్స్ క్యాట్స్, క్యాట్స్ మొదటి దాంట్లో ఉంది. ఒక నిమిషం ఆగి చూద్దాం, అన్నీ తీసుకోవాలి కదా, అందుకని రెండోది చూద్దాం ముందు. బిల్స్ డాల్స్, ఇదిగోండి ఇక్కడ బిల్స్ డాల్స్, బిల్స్ ఇక్కడ డాల్స్ ఇక్కడ, ఈ రెండింటి నుంచి చూద్దామండి. ఇదిగోండి స్నేక్స్ క్యాన్సిల్ అవుతుంది, నేను ఆల్ ఉంది లేదా నో ఉంది కాబట్టి రైట్. ఇప్పుడు ఏం చెప్పాలి, నో అనేది బిల్స్కి చెందుద్ది, మరి డాల్స్కి చెందదు. డాల్స్ ముందు ఏమున్నట్టు సమ్ ఉన్నట్టు, అంటే సమ్ డాల్స్ అని రావాలి. ఇక్కడ నో బిల్స్ ఆర్ డాల్స్ అన్నాడు, అంటే నో ముందు పెట్టామనుకోండి, ఈ నో దీనికి చెందుద్ది దీనికి చెందుద్ది. డాల్స్కి నో లేదండి, డాల్స్ ముందు సమ్ ఉంది, అందుకని సమ్ డాల్స్ ఆర్ నాట్ బిల్స్ అంటే కరెక్ట్ అయ్యేది. కాబట్టి దిస్ ఇస్ రాంగ్. ఇక్కడికి వద్దాం, మొత్తం అన్నీ కలిపి అనమాట, అందుకని మూడుది. ఇప్పుడు చూడండి ఇక్కడ బిల్స్ అండ్ బిల్స్ క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ ఏం మిగిలిందండి, ఆల్ క్యాట్స్ అండ్ ఏంటి మిగిలింది, డాల్స్. డాల్స్ కిందాకే చెప్పాంగా, అన్నీ క్యాన్సిల్ అయిపోయింది. ఇదిగో డాల్స్ ముందు సమ్ వచ్చింది, సమ్ డాల్స్ ఆర్ నాట్ క్యాట్స్, కరెక్టే. ఎందుకంటే ఆల్ ఉంది కదా, నాట్ రావచ్చండి. ఆల్ నాట్ నో అంటే ఆల్ అంటే అన్నీ, నో అంటే ఏది కాదు, అంటే అక్కడ కూడా అన్నింటి గురించి మాట్లాడినట్టే కదా, అందుకని అందుకని సమ్ డాల్స్కి ముందు మాత్రం సమ్ వస్తుంది, క్యాట్కి ముందు ఇక్కడ ఏముందంటే ఆల్ ఉంది కాబట్టి నాట్ ఈస్ ఓకే. దట్ ఈస్ ఓన్లీ వన్ కరెక్ట్ అండి, ఓన్లీ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.